నాయకులు ఈటల రాజేంద్ర అన్నగారు భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో మన జిల్లా అర్బన్ జిల్లా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి యువగర్జన సభకు సభావేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. రావుల శాస్త్రి గారు స్వాగతం సుస్వాగతం. తెలంగాణ గుండె చప్పుడు, తెలంగాణ గడప గడపకి తోరణమే నిలిచిన ఉద్యమ నేత, బడుగు బలహాని వర్గాల ఆశా జ్యోతి, అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గానికి అత్యధిక మెజార్టీ సాధించి పెట్టినటువంటి మన ప్రియతమ నాయకులు శ్రీ ఈటల రాజేంద్ర గారు. దయచేసి అందరూ కొంచెం గణేష్ ఈనాటి యువగర్జన కార్యక్రమ నిర్వాహకులు యువ నాయకులు రావుల సాయి కృష్ణారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం దయచేసి అందరూ రౌండ్ నా అకౌంట్లో ఆడ వెచ్చిన పెద్ద నెట్ ఖరాబ్ అవుతుంది. అకౌంట్ ఓపెన్ అవుతుంది. మీడియా వారికి అవకాశం కల్పించాలి. దయచేసి వి షేప్లో నిలబడండి. దయచేసి వి షేప్లో నిలబడండి. కొంచెం సార్ దయచేసి కొంచెం ముఖ్య నాయకులే ఉండాలి. ఈ స్టేజ్ సరిపోవట్లేదు. దయచేసి బ్రదర్స్ జర ఫోన్లు సెల్ ఫోన్లో కాదు, మీడియా వాళ్ళకి అవకాశం. అకౌంట్ వేసి పెట్టిన అకౌంట్ ఎప్పుడు ఓపెన్ అయ్యేది చెప్పలేము. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. వస్తావా?
భారత్ మాతా కీ జై శ్రీరామ్. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేంద్రన్న గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు మల్లెడ్డన్న గారికి, అదేవిధంగా గిరివర్ధన గారికి, ఈ కార్యక్రమ ఏర్పాట్లో ముఖ్య భూమిక పోషిస్తున్నటువంటి రావుల సాయికృష్ణ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జనవాహిని, అదేవిధంగా విద్యార్థి మిత్రులకు, యువ మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో యువ గర్జన అనే నినాదం తీసుకొని రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం, అదేవిధంగా ఈ నిజాంపేట్లో, ఈ మల్కాజ్గిరిలో కాషాయ జెండా ఎగరాలనే ఉద్దేశంతో నిరంతరంగా పనిచేసినటువంటి కార్యకర్త బంధువులందరికీ నా యొక్క నమస్కారాలు. మనందరూ తెలుసు, 2014లో తెలంగాణ కోసం అనేక మంది విద్యార్థులు, యువకులు ఆత్మహత్యలు చేసుకొని తెలంగాణ సాధించినప్పుడు ఒక 10 సంవత్సరాలు 10 కేసీఆర్ పరిపాలించి 60 సంవత్సరాలు మనందరూ కూడా వెనక్కి నెట్టిండు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ఉద్యోగాలు ఇస్తాం, యువకులను ముందుకు తీసుకెళ్తాం, విద్యార్థుల యొక్క భవిష్యత్తు మందు చేస్తామని చెప్పి పెద్ద పెద్ద హామీలు ఇచ్చి, ఆ హామీలు నెరవేర్చు అంటే రేవంత్ రెడ్డి పోయి దావోస్ పోయి అనుకున్నాడు. ఈరోజు ఈ సభ నుంచి రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి నువ్వే కదా ఆ రోజు సరూర్ నగర్ సభలో అధికారంలోకి వచ్చినాక 2 లక్షల ఉద్యోగాలు ఇసని చెప్పిండు. 2 లక్షల ఉద్యోగాలు లేవు. అదేవిధంగా 4000 నిరుద్యోగ వృత్తి అని చెప్పిండు. ఇప్పటికి కూడా నిరుద్యోగ వృత్తి లేదు. ఏమని అడిగితే విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగాల కల్పన కోసమై పోరాటాలు చేస్తే వారిపై లాఠీ చార్జీలు, వారిపైన అక్రమంగా అరెస్టులు. నేను రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి అధికారం వచ్చినాక ఒకలాగా, అధికారం రాకముందు అదే అశోక్ నగర్ చుట్టూ ప్రదక్షిణలు కొడుతూ ఆ రోజు విద్యార్థుల యొక్క ఓట్ల కోసం, నిరుద్యోగుల ఓట్ల కోసం విద్యార్థుల కాళ్ళు ముక్కినటువంటి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఈరోజు మా విద్యార్థుల యొక్క భవిష్యత్తును నిలగాడుస్తూ ఉన్నాడు. ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది. రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ ప్రజలకు పాలన అంటే తొండలు పడతా అని చెప్తా ఉన్నాడు. అందుకే ఈరోజు ఈ సభ ద్వారా రేవంత్ రెడ్డికి ఒక నామకరణ ఇస్తా ఉన్నా, తొండల రేవంత్ రెడ్డి. ఆ తొండలు పడుకుంటే ఏమనంటే తొండలు అంటున్నాడు. మేము ఒక నిర్ణయిస్తా ఉన్నాం, రాబోయే రోజుల్లో యువ మోర్చా ఆధ్వర్యంలో ఆ సెక్రటరీలో పోయి తొండలు మేము ఏడిస్తాం. బిడ్డ తొండలు పట్టిన వాటితో పాటు. అరే పాలన ఏమంటే తొండలని ఈరోజు విద్యార్థులు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి ఇదే విధంగా ఉంటే రాబోయే రోజుల్లో భారతీయ జనతా యువ మోర్చా కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, బిడ్డాన్ని గోరి కడతాం. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో రాబోయే భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా అని చెప్తా ఉన్నా. నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాల నుంచి ఒక్క అవినీతి మరకలేదు. కానీ 2 సంవత్సరాలు కాలే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, ఈ 2 సంవత్సరాల్లో సింగరేణి కుంభకోణం కావచ్చు, ఇట్లా అనేక కుంభకోణాలకు నిలయం ఈ కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ చరిత్ర దేశం మొత్తంలో ఎక్కడ చూడు, ఎక్కడ అధికారంలోకి వచ్చినా అవినీతిరతమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశానికి అప్పగిస్తూ ఉన్నది. కాబట్టి విద్యార్థులారా, యువకులారా, మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ రాబోయే రోజుల్లో కాషాయ జెండా జై శ్రీరామ్ అనే నినాదంతో ఈ హైదరాబాద్ గడ్డలో
జిహెచ్ఎంసి ఎలక్షన్ లో ఈ కాషా జెండా ఎగురుతుంది. దానికి కారణం ఈ సభే కారణం. ఈ సభ నుంచే జై శ్రీరామ్ నినాదం ఈ హైదరాబాద్ గడ్డలు కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్త మేరెత్తరని ఈ సభ ద్వారా తెలుపుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నమస్కారాలు చేస్తూ భారత్ మాతాకి, భారత్ మాతాకి. దయచేసి సభ మధ్యలో సెలవు కార్యక్రమాలు ఏం పెట్టకండి. మన జిల్లా మాజీ అధ్యక్షులు నిజామాబాద్ జిల్లా బీజేపీ ఇన్ఛార్జ్ కాంతారావు గారిని మాట్లాడవచ్చు. సభా అధ్యక్షులు మల్లారెడ్డి గారికి, ఈ సమావేశ ముఖ్య కారకుడు రేవెల్ల రామకృష్ణారెడ్డి గారికి, మరి మనందరికీ తెలుసు పెద్దలు గౌరవనీయులు ఈనాటి ముఖ్య అతిథి మన యొక్క మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు అన్న ఈటలన్న, మరి వేదిక నుంచి పెద్దలకు, ఇక్కడ ఇచ్చేసినటువంటి సోదర సోదరిమణులకు, నూతనంగా పార్టీలో చేరబోతున్న యువతకు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. భారతీయ జనతా పార్టీ ఈనాడు మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్లో మరి ఈటల రాజేందర్ గారి ఆధ్వర్యంలో మనం అందరం తలెత్తుకొని తిరుగలుగుతున్నాం. ఎవరు ఏది అడిగినా కానీ కాదనకుండా, ఎవరి రమ్మన్నా లేదు అనకుండా, ఎప్పుడు పిలిచినా అన్న అనగానే నేను ఉన్నా అనే ఒక ధైర్యం మనకు అన్న గెలిచిన తర్వాత మనం అందరం చూస్తూ ఉన్నాం. నేనే స్వయంగా దాదాపు 8 నుంచి 10 కోట్ల వరకు పెడితే అవన్నీ కూడా శాంక్షన్ చేశారు. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఈరోజు ప్రారంభోత్సవం చేస్తున్నామంటే చాలా గర్వంగా ఉన్నది, ఒక మంచి నాయకుడు మనకు రావడం అనేది. కాబట్టి వారికి తోడుగా కార్పొరేటర్లు గెలవాలి, ఎమ్మెల్యేలు గెలవాలి, వార్డు మెంబర్లు గెలవాలి, కోఆప్షన్ మెంబర్లు రావాలి. అప్పుడు వారికి ఇంకా సపోర్ట్గా, ఇంకా ముందుకు మనల్ని నడిపించే విధంగా వారికి ధైర్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ఈ నిజాంపేట్ యువత ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతారో వారు మా వెంబడి ఉంటే ఇంకా అనేక పనులు చేసుకునే ఆస్కారం ఉంటుంది. దొంగలను దగ్గరికి కూడా, దరిదాపులకు కూడా రానియం. ఆ రకంగా మరి ఈటల రాజేందర్ గారు పనిచేస్తూ ఉన్నారు. ఇంతకుముందు భిక్షపతి గారు చెప్పారు, ఈ నిజాంపేట్ కార్పొరేషన్లో ఎంత అవినీతి జరుగుతూ ఉన్నదో. ఎక్కడ ఖాళీ స్థలం దొరికినా కానీ, ఎక్కడ అవకాశం దొరికినా కానీ ఈ నిజాంపేట్ కార్పొరేషన్లో జరిగినంత అవినీతి ఇంకెక్కడ జరగలేదు. నేను మొదటి నుంచి చూస్తూ ఉన్నా క్షుణ్ణంగా. ఆనాడు నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఈ కార్పొరేషన్ ఎన్నికలు జరిగినాయి. ఆనాడు మేము ఏదో చెప్తాం, ఏదో చేస్తామని చెప్పేసి కల్లిబొల్లి మాటలు చెప్పిన ఆ టీఆర్ఎస్ ఆర్ బీఆర్ఎస్ ఎక్కడ పోయిందో తెలియదు, కానీ అదే బాటలో ఇప్పుడున్న కాంగ్రెస్ కూడా నడుస్తూ ఉన్నది. ఇక్కడున్న ప్రజాప్రతినిధులు మనం చూసాం. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఎక్కడి నుంచో ఎక్కడో వెళ్ళిపోయారు. ఎట్లా పోయారు మీరు? అనేక మంది వ్యాపారస్తులకు కూడా అంత ధనం లేదే మీ దగ్గర ఉన్నది. అదే భారతీయ జనతా పార్టీ వాళ్ళని ఎన్నుకుంటే సామాన్యులకు అండగా, తోడుగా, నీడగా ఈ ప్రాంతంలో ప్రజాప్రతినిధులు నిలబడతారు. భారతీయ జనతా పార్టీ తరఫున ప్రశ్నించే గొంతుగా ఒక సామాన్య కార్యకర్త నిలబడి ఎదిరించే ధైర్యం ఒక భారతీయ జనతా పార్టీలో ఉంటుంది. మిగతా పార్టీలో అవినీతి పరులతో నిండి ఉన్నది, మిగతా పార్టీలో గుండాలతో నిండి ఉన్నది. కానీ భారతీయ జనతా పార్టీలో స్వచ్ఛంగా కింది స్థాయి నుంచి వచ్చే కార్యకర్తలు, ఈ పార్టీలో ఉన్న అందరూ కూడా నీతి నిజాయితీగా పనిచేసే క్రమం మనం చూస్తూ ఉన్నాం. ఈ దేశవ్యాప్తంగా ఈరోజు చూసాం, 12 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎక్కడ కూడా అవినీతి లేకుండా దేశం పరుగులు తీస్తూ ఉన్నది. ఈరోజు 4వ స్థానానికి చేరుకున్నామంటే అవినీతి రహిత దేశంగా ప్రపంచ దేశాలు గుర్తించాయి. ట్రంప్ గారు వద్దన్నా కానీ ఈరోజు అనేక దేశాలు, యూరోప్ వంటి దేశాలు, 27 దేశాలు మన వైపు వచ్చినాయంటే నరేంద్ర మోడీ గారు పోతున్న
దారి అటువంటిది. ఆ దారి ఎన్నుకున్నారు. మరి ప్రపంచాన్ని గడగడలాడించే అమెరికాను పక్కన పెట్టి భారతదేశం వైపు వచ్చిందంటే ఈ దేశం ఎంత పురోగతి చెందుతుందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు నిజంగా యువత ఇంత భారీ ఎత్తున మరి ఈ భారతీయ జనతా పార్టీలో చేరుతుందంటే నిజంగా గర్వకారణం. దేశం ముఖ్యం మనకు. ఈ దేశం బాగుంటేనే మనం బాగుంటాం. ఈ దేశాన్ని బాగుపరిచేది ఒకటే పార్టీ, భారతీయ జనతా పార్టీ. అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మనం చూసాం. దాని వివరంగా పోకుండా ఈరోజు జరుగుతున్న పరిణామాలు మనం చూడాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే, మరి డబల్ ఇంజన్ సర్కార్ వస్తే మనం ఏ రకంగా ముందుకు పోతామో పక్క రాష్ట్రంలో చూసి మనం నేర్చుకోవచ్చు. కాబట్టి దయచేసి ఏం చెప్పినా కానీ, ఎన్ని ప్రలోభాలు పెట్టినా కానీ రాబో రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారం రావడం ఖాయం. మన యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని మరి పురోగతి దిశలో తీసుకుపోవడం ఖాయం అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మరి రావుల రామకృష్ణారెడ్డి గారికి, వారి బృందానికి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ ఇస్తున్నాను. భారత్ మాతాకి. మన జిల్లా ఇన్ఛార్జి సేవెల మహేందర్ గారిని మాట్లాడవచ్చు. భారత్ మాతాకి. ఇలాంటి ఒక మంచి కార్యక్రమం పెట్టినప్పుడు మనమందరం కూడా ఉత్సాహంగా ఒకసారి భారత్ మాతాకి జై అన్నప్పుడు చేయి లేపి జై కొడుతూ మన ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకోవాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నేటి ఈ నిజాంపేట్కి సంబంధించినటువంటి యువ గర్జన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మల్లారెడ్డి అన్న గారికి, మరియు మన మధ్యనే ఉంటూ పేదల కోసం, పేద ప్రజల కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తున్నటువంటి మన ప్రియతమ నాయకుడైనటువంటి మన పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ అన్న గారికి, అదేవిధంగా మనకందరు కూడా మార్గదర్శకంగా ఉన్నటువంటి వ్యక్తులు కాంతన్న గారికి, గిరివర్ధన్ అన్న గారికి, క్షమించాలే వేదిక మీద అనేక మంది పెద్దలు ఉన్నారు, వారందరికీ, మరి ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని పిసి చేసినటువంటి ఆ యొక్క 2 పార్టీలని తరిమి కొట్టాలని చెప్పేసి ఒక సంకల్పంతో ఇక్కడికి విచ్చేసినటువంటి కార్యకర్తలకు, యువతకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు ఈ యొక్క ఇంత గొప్ప కార్యక్రమాన్ని సాయి ఏర్పాటు చేయడం పట్ల మేమందరం కూడా ఆయనకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. సాయికి మేమందరం కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అన్నా, ఈ యొక్క 2 పార్టీలు మన యొక్క రాష్ట్రాన్ని దోచుకున్నాయి. అలాంటి రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి పార్టీలని ఇదే నిజాంపేట నుంచి బొంద పెట్టాలి. ఆ బొంద పెట్టే కార్యక్రమంలో యువతనంతాను కూడా జాగృతం చేస్తా అని చెప్పేసి ఒక సంకల్పం తీసుకున్నందుకు అలాంటి వ్యక్తికి మనం అందరం కూడా చప్పట్లు కొట్టి స్వాగతం పలకాలి. అలాంటి వ్యక్తిని ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా ప్రోత్సహిస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా మేము పేరు పేరున ప్రణాళం చేస్తా ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని మీకు తెలుసు, రాష్ట్రాన్ని దాదాపుగా తెలంగాణ రాకముందు తెలంగాణ తెచ్చుకుంటే మా బతుకులు బాగుపడతాయి, తెలంగాణ తెచ్చుకుంటే మా చదువులు మాకు వస్తాయి, తెలంగాణ తెచ్చుకుంటే అనేక విధాలుగా మేము అందరం కూడా బాగుపడతామని చెప్పేసి అనుకున్నటువంటి సందర్భంలో గుంట నక్కలాగా ఎదురు చూసినటువంటి ఆ రోజు కేసీఆర్ గారు ఆ యొక్క పదవిని చేపించినటువంటి 10 సంవత్సరాలలో ఏ ఒక్కరికైనా న్యాయం జరిగిందా అని చెప్పేసి ఈ యొక్క యువ గర్జన యువత మొత్తం కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, 10 ఏళ్ల పాటు ఏమి చేయలేక ఫామ్ హౌస్ లకు పరిమితమైనటువంటి వ్యక్తులని అదునుగా చూసుకున్నటువంటి ఈ యొక్క దొంగ పార్టీ, అబద్ధ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ. చాలా మంది మిత్రులు నవ్వుతా ఉన్నారు. అబద్ధ పార్టీ అంటే పొద్దున లేసే అబద్ధాలు ఆడుతూ పబ్బం గడుపుతూ రాజకీయాలు చేస్తున్నటువంటి ఆ కాంగ్రెస్ పార్టీని పేలుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, నువ్వు పొద్దున్న లేసే కులాల మధ్యలో చిచ్చులు పెడతావు, మతాల మధ్యలో చిచ్చులు పెడతావు, యువత మధ్యలో చిచ్చులు పెడతావు, చిచ్చులు పెట్టి రాజకీయాలు చేసేటువంటి నీ ప్రయత్నాన్ని ఇక్కడికి వచ్చినటువంటి యువ గర్జన ఉన్నటువంటి యువకులంతా కూడా నీకు ఇప్పటి నుంచి నీ యొక్క పార్టీకి భూస్థాపితం చేయడానికి ఇక్కడి నుంచి తయారుగా ఉన్నారని చెప్పేసి ఈ వేదిక ద్వారా నీకు సూచనలు ఇస్తా ఉన్నాం. మిత్రులారా, ఈ యొక్క 2 పార్టీలు కూడా ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాలేదు. భారతీయ జనతా పార్టీ తెలంగాణలోకి అధికారం రాకపోయినా కూడా మీకోసం ఎవరైనా నిజాయితీగా నిస్వార్థంగా పోరాటం చేస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పేసి మీరందరూ కూడా గమనించాలి. మిత్రులారా, ఈ కాషాయం కండు కప్పుకున్నటువంటి వ్యక్తులు ఎవ్వరు కూడా అవినీతి పరులు లేరు.
మీ ముందలున్నటువంటి ఎంపీ ఎప్పుడు కూడా అవినీతి చేయకుండా ఎప్పుడు కూడా ప్రజల కోసం పోరాటం చేస్తా ఉన్నారు. మీ ముందలున్నటువంటి ఇద్దరు అధ్యక్షులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మా జిల్లా టీం కావచ్చు, ఇక్కడ కూర్చున్నటువంటి మా కార్యకర్తలు కావచ్చు, ఎప్పుడు కూడా ప్రజల కోసమే పోరాటం చేస్తాం, ప్రజల తరపునే పోరాటం చేస్తాం, ప్రజల కోసం మేము ఉన్నామని చెప్పేసి ఒక నిస్వార్థంగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులని మీరు అందరూ కూడా గమనించాలి. ముఖ్యంగా మీలాంటి తల్లులకు అందరు కూడా చెప్తా ఉన్నాం, ఎలక్షన్లు రాగానే దోచుకున్నటువంటి పైసలన్నీ కూడా తెచ్చి బీర్లు బిర్యానీలు ఉచిత హామీలు ఇస్తూ మన యొక్క బతుకులలో చెరగాట మారుతున్నటువంటి రెండు పార్టీలను కూడా తరిమి కొట్టాలి. తల్లులారా, మీ కడుపున పుట్టినటువంటి పిల్లలకు ఉద్యోగం వచ్చిందా అని చెప్పేసి వచ్చినటువంటి నాయకులని కాలరు పట్టుకొని అడిగేటువంటి తత్వం మీలో నుంచి రావాలని చెప్పేసి ఒక సందర్భంగా మేము యువ గర్జన నుంచి పోరాటం చేస్తా ఉన్నాం. ఎవరైనా వచ్చి ఉచితంగా మీకు హామీలు ఇస్తామంటే మాకు కావాల్సినది ఉచిత హామీలు కాదు, మా కడుపులో పుట్టినటువంటి పిల్లలకందరూ కూడా ఉద్యోగాలు రావాలి. ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైతున్నారో మాకు కావాల్సిన నిరుద్యోగ వృత్తి కాదు, మాకు ఉద్యోగ అవకాశం కావాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా పోరాటం చేసి వాటిని అన్నిట్లను కూడా సాధించుకున్నటువంటి ప్రయత్నం మనమందరం కూడా చేయాలి. కాబట్టి భారతీయ జనతా పార్టీ మీ వెనుక ఉన్నది. చెప్తా ఉన్నాం కదా, ఒకటేమో దోపిడీ పార్టీ, ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ ఉందో దోపిడీ పార్టీ అన్న నమ్ముతారా నమ్మరా? టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో దోచుకున్నటువంటి డబ్బును చూస్తే మనకు అర్థమైపోతుంది వాళ్ళు దోపిడీ కోసమే ఈ యొక్క రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినారు. ఇంకొకడేమో అబద్ధాలు చెప్తూ ఆ యొక్క పార్టీని నడుపుతున్నటువంటి పార్టీ ఇంకొకడు. కాబట్టి రాబోయే రోజులలో మిత్రులారా, ఈ రోజు నుంచి మేము కోరుకుంటా ఉన్నాం, రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా కానీ అక్కడ నరేంద్ర మోడీ గారిని చూడండి, ఇక్కడ మీ ముందర ఉన్నటువంటి నిస్వార్థమైనటువంటి నాయకులను చూడండి, భారతీయ జనతా పార్టీకి వెయ్యండి. అందరి మనసులను గెలుచుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అందరికి ఏం కావాలనో మీరు అడగకపోయినా కానీ ఇచ్చేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నిరుద్యోగుల కోసం, ఉద్యోగుల కోసం, అదేవిధంగా మహిళల కోసం, మజ్దూర్ల కోసం, అదేవిధంగా విద్యార్థుల కోసం పోరాడేటువంటి పార్టీ ఏకైక పార్టీ ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో. దేశభక్తితో నడిచేటువంటి పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాంటి భారతీయ జనతా పార్టీని మీరు సాధారణంగా ఆహ్వానించాలి, ఆ రకంగా మీరు ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా నాయకత్వానికి, మరి ముఖ్యంగా సాయి గారికి పేరున ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. ఈరోజు ఈ యొక్క బహిరంగ సభ ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు మన యొక్క పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమ నిర్వాహకులు సాయి కృష్ణారెడ్డి గారు, మన యొక్క జిల్లా ఇన్ఛార్జ్ మహేందర్ గారు, కాంతారావు గారు, గణేష్ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి చాలామంది పెద్దలు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదరుల సోదరిమణులు, మీ అందరికీ కూడా తెలుసు భారతీయ జనతా పార్టీ మరి నిజాంపేటలో కావచ్చు లేదా కుత్బుల్లాపూర్ రంగారెడ్డి జిల్లాలో కావచ్చు మొదటి నుంచి కూడా పేదల పక్షాన నిలబడి పేదల కోసం ఇళ్ల స్థలాల కోసం కావచ్చు, ఇండ్ల కోసం కావచ్చు, లేదా పేదల యొక్క భూములు ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం చేసినప్పుడు కావచ్చు, మరి ఎస్సీ ఎస్టీ వర్గాల తరఫున నిలబడి ఎన్నో పోరాటాలు చేసిన సంగతి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సరిగ్గా 33 సంవత్సరాల కింద ఇదే నిజాంపేటలో మరి బేగంపేట ఎయిర్పోర్టు విస్తరణ కోసం అక్కడ ఉన్నటువంటి గుడిసెలన్నింటినీ కూడా తీసి ఇక్కడ ఇవి యొక్క గ్రామంలో ఉన్నటువంటి అసైన్ భూములు, మరి ప్రభుత్వ భూములు గ్రామస్తులందరూ కూడా వారి వారి పొజిషన్లో ఉండే ఆ భూములన్నీ కూడా తీసుకొని మరి ఆ భూములను వాళ్ళకు ఇల్లు కట్టేయాలని ఒక ఏదైతే ప్రయత్నం జరిగిందో, మరి గ్రామస్తులందరూ కూడా ఆనాడు భారతీయ జనతా పార్టీ దగ్గరకు బద్దం బాలరెడ్డి గారి దగ్గరికి మరి పెద్దల దగ్గరికి వచ్చినప్పుడు మరి ఆ యొక్క పేదల యొక్క భూములు ఎలా లాక్కుంటారని చెప్పేసి బీజేపీ చేసిన పోరాటం కారణంగా ఇవాళ నిజాంపేటలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ గ్రామస్తులందరూ కూడా మరి వాళ్ళు ఈ యొక్క ప్రభుత్వ భూములు కానీ అసైన్ భూములు కానీ అనుభవిస్తున్నారంటే దానికి కారణము భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ఉద్యమం పోరాటమే అన్న సంగతి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా సోదరులారా, గతంలో చంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో మన కుత్బుల్లాపూర్లో మరి కుంటలు, చెరువులు, ప్రభుత్వ భూములు మరి ఆనాడు అధికారం ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కబ్జాలు చేస్తున్నారని చెప్పేసి ప్రభుత్వ భూములు పేదలకు పంచాలని చెప్పేసి మరి గుడిసెలు వేసి క్రిమినల్ కేసులు
ఎదుర్కొని మరి ఆనాడు పోరాటం చేసి మరి పేదల పక్షాన్ని నిలబడి వాజ్పేయి నగరు, దత్తాత్రేయ నగరు, అయోధ్య నగర్ను ఏర్పాటు చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా దుందిగల్లో ఎస్సీల యొక్క భూముల విషయంలో కబ్జాలు చేస్తున్నప్పుడు ఆనాడు బీజేపీ మరి బంగారు లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో మరి పోరాటం చేసి వారికి అన్యాయం జరగకుండా చూడడం జరిగింది. అదేవిధంగా 60 గజాల యొక్క ఇల్లు మనందరూ కూడా తెలుసు. సూరారంలో ఉన్నటువంటి దాదాపు 3060 గజాల ఇల్లు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళని ఇబ్బందులు పెట్టి నానా అగచాటు చేసినటువంటి పరిస్థితిలో మరి దత్తాత్రేయ గారి ఆధ్వర్యంలో వారికి ఆ యొక్క ఇళ్లను కాపాడినటువంటి ఘనత కూడా భారతీయ జనతా పార్టీకి దక్కింది. ఆనాడు వారికి మరి ఇల్లీగల్గా ఉంటున్నారని చెప్పేసి ఓటు హక్కు కూడా తీసి పడేశారు. రేషన్ కార్డులు రద్దు చేశారు. ఇవన్నీ కూడా ఎన్నికల సంఘానికి వెళ్ళి మరి వాటి ఓటు హక్కు పునరుద్ధరించడం జరిగింది. రేషన్ కార్డులు కూడా రద్దు చేసేటువంటి రేషన్ కార్డులు వారికి ఇప్పించడం జరిగింది. ఈ రకంగా ప్రతిసారి కూడా మరి భారతీయ జనతా పార్టీ పేదల పక్షాన నిలబడటమే తప్ప మరి ఎప్పుడు కూడా దానికి తగిన ప్రయోజనం పొందలేదు అన్న సంగతి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేవలం ఒక్కసారి మొన్న పార్లమెంట్లో జరిగినటువంటి ఎన్నికల్లో మరి మొదటిసారిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ గారిని మీరందరూ కూడా గెలిపించడం జరిగింది. దానికి భారతీయ జనతా పార్టీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ఒరవడి భవిష్యత్తు ఎన్నికల్లో కూడా కొనసాగాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా సోదరులారా, మరి ఈటల రాజేందర్ గారు గెలిచిన తర్వాత మన యొక్క నియోజకవర్గంలో ముఖ్యంగా పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు, మన రక్షణ శాఖకు సంబంధించినటువంటి భూములు గత అనేక సంవత్సరాలుగా ఎక్కడైతే మరి రోడ్లు వెడల్పు లేక ఇబ్బందులు పడుతున్నారో బోయిన్పల్లి నుంచి మరి ప్యారడైజ్ వరకు, అదేవిధంగా షాయిర్పేట నుంచి మరి ప్యారడైజ్ వరకు ఏదైతే ప్రభుత్వ రక్షణ స్థలాలు ఉన్నాయో వాటిని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి మరి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయడం జరిగింది. వాటి యొక్క పనులు ఇప్పుడు ఫ్లైఓవర్ల యొక్క పనులు కూడా ప్రారంభమైన సంగతి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా మెట్రో మరి ఒకవైపు మరి మేడ్చల్ వైపు, రెండోది షామిల్పేట వైపు ఈ యొక్క మెట్రోలు కూడా మరి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒప్పించి ఆ యొక్క 2వ దశ మెట్రో కార్యక్రమాన్ని కూడా మరి త్వరలో ప్రారంభించేటటువంటి అవకాశం ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎంఎంటీఎస్ మరి ఎంఎంటీఎస్ ఎంత సులభమైనటువంటి రవాణా పద్ధతి మీ అందరికీ కూడా తెలుసు. చాలా చౌక ధరలో మరి వేగంగా ప్రయాణించేటటువంటి అవకాశము ప్రయాణికులకు ఉంది. ఇవాళ శంషాబాద్, సికింద్రాబాద్ నుంచి శంషాబాద్ కావచ్చు, సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ కావచ్చు, గట్కేసర్ కావచ్చు, అదేవిధంగా సనత్ నగర్ మౌలాలి యొక్క లైన్ పూర్తి కావడం వల్ల ఇటు హైటెక్ సిటీ నుంచి అటు గట్కేసర్ వరకు, మేడ్చల్ వరకు, శంషాబాద్ వరకు కూడా మరి ఉద్యోగం చేసుకునే వాళ్ళకి కావచ్చు, కార్మికులకు కావచ్చు, చిరు వ్యాపారులకు కావచ్చు, అందరికీ కూడా సులభమైనటువంటి పద్ధతులు ప్రయాణించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క వాటా డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఇంకా ఎక్కువ సంఖ్యలో ట్రైన్లను నడపలేకపోతున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించి ఈ యొక్క రవాణా వ్యవస్థకు వారి యొక్క వాటా మరి 550 కోట్ల రూపాయలు కనుక కేంద్ర ప్రభుత్వానికి రైల్వే శాఖకు జమ చేసినట్టయితే మరి ప్రతి 5 నిమిషాలకు ఒక రైలు కూడా ఆ యొక్క రూట్లలో కూడా ప్రయాణించేటటువంటి అవకాశం ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా సోదరులారా, ఇవాళ జాతీయ రహదారులు గతంలో మేము ఒకసారి భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా తరఫున మరి జైపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉండ్రి, ఆయన పార్లమెంట్ సభ్యులు కూడా, చేవెళ్ళ పార్లమెంటుకు సభ్యులు కూడా, అయ్యా ఇంకొక చేవెళ్ళ రోడ్డు మేము అన్ని కూడా అడగలేదు, ఒక చేవెళ్ళ రోడ్డును జాతీయ రహదారిగా వేస్తే బాగుంటుంది, ఎందుకంటే అది మరి ఏదైతే బీజాపూర్, హైదరాబాద్ నుంచి బీజాపూర్ 2 రాష్ట్రాల కనెక్షన్ ఉన్నది, ఆ రోడ్డు వేయాలని దరఖాస్తు వినతి పత్రం ఇస్తే దానికి స్పందించినటువంటి పాపం లేదు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014లో వచ్చిన తర్వాత మరి ఇవాళ వరంగల్ రోడ్ కానీ, వరంగల్ రోడ్ 2004లో పూర్తయింది. మరి ఇవాళ మెదక్ రోడ్ కానీ, అదేవిధంగా సాగర్ రోడ్ కానీ, మన శ్రీశైలం రోడ్ కానీ, దాంతోపాటు చేవెళ్ళ రోడ్ కానీ, ఇవన్నిటి కూడా జాతీయ రహదారులుగా మార్చి 4 లేన్ 6 లేన్గా మార్చడం జరుగుతుంది. ఇవాళ ఉప్పల్లో మరి ఫ్లైఓవర్ వంతెన కానీ, అదేవిధంగా మరి బోయిన్పల్లి నుంచి కాలకల్ వరకు ఏదైతే 6 లేన్గా ఫ్లైఓవర్లతో నిర్మాణం జరుగుతుందో అది కేంద్ర నిధులతో తప్ప రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా ఇచ్చినటువంటి పాపాను. ఇవాళ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కావచ్చు, మల్కాజ్గిరిలో కావచ్చు, అదేవిధంగా ఉప్పల్లో కావచ్చు, లేదా కూకట్పల్లిలో కూడా కావచ్చు, ఎక్కడ కూడా మేడ్చల్లో కానీ ట్రాఫిక్ రద్దీ పెరిగిపోయి ఇవాళ జనాభా పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో
మరి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచవలసినటువంటి అవసరం ఉంది, ఫ్లైఓవర్ల నిర్మాణం చేయవలసిన అవసరం ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వము మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఒక్క ఫ్లైఓవర్ కూడా కట్టినటువంటి పాపాన పోలేదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎక్కడికనైతే ఈ యొక్క హైదరాబాద్ పరిధిలో కూడా ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో కూడా ఈ యొక్క రోడ్ల యొక్క నిర్మాణం కానీ వెడల్పు కానీ జరుగుతుంది, ఫ్లైఓవర్ల నిర్మాణం జరుగుతుందంటే అది కేంద్రం ఇచ్చినటువంటి నిధులతోనే అనే సంగతి మనం అందరం కూడా ప్రజలకు తెలియజేయవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇవాళ దాదాపు కుత్బుల్లాపూర్లోనే 17-18 వేల యొక్క డబుల్ బెడ్ ఇండ్లు నిర్మాణం కొనసాగుతూ ఉంది. కొన్ని నిర్మాణం పూర్తయినాయి, ఇంకా కొన్ని కూడా నిర్మాణం కొనసాగుతూ ఉంది. కానీ ఇంతవరకు స్థానికులకు ఒక్క ఇల్లు కూడా కేటాయించలేదు. 18,000 ఇల్లు కడితే అందరు ఎక్కడెక్కడి నుంచో బయటికి వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడం తప్పితే స్థానికులకు ఎవరు కూడా ఇల్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి స్థానికులకు కూడా ఇవ్వవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గతంలో అనేక ఇంకా తెలుగు యూనివర్సిటీ మరి నిర్మాణం జరిగి 100 ఎకరాలు కేటాయించి దాన్ని చూసినటువంటి పరిస్థితి లేదు. భారతీయ జనతా పార్టీ గుర్తించి అయ్యా ఓ 100 ఎకరాల విశాలమైనటువంటి స్థలంలో భవనాలు కూడా నిర్మాణమైనవి. తెలుగు యూనివర్సిటీ హైదరాబాద్లో భవనాలు లేక అక్కడ ఇక్కడ నడుపుతూ ఉన్నారు. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మన షిఫ్ట్ చేసి ఈ ప్రాంతం అభివృద్ధికి మరి తోడ్పడాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున పోరాటం చేసి ఇవాళ యూనివర్సిటీ అంతా కూడా మన ప్రాంతానికి షిఫ్ట్ కావడం అనేది జరిగింది. నిజంగా మన అందరికీ కూడా ఈ ప్రాంత ప్రజలుగా అటు కూకట్పల్లి జేఎన్టీ యూనివర్సిటీ, అదేవిధంగా ఇక్కడ మరి తెలుగు యూనివర్సిటీ, ఆ పక్కన మరి మహేంద్ర యూనివర్సిటీ, అదేవిధంగా బిట్స్ కావచ్చు, లేదా ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఎల్ యూనివర్సిటీ కావచ్చు, ఇవన్నీ కూడా మన ప్రాంతంలో ఒక అతిపెద్ద విద్యా సంస్థలుగా విరాజిల్లి మన ప్రాంతానికి ఒక శోభను, ఒక అందాన్ని, మరి ప్రజలకు కొంత ఉపాధి కూడా కల్పించేటటువంటి పరిస్థితి ఈనాడు ఉందని, దీనికి మనం అందరం కూడా గర్వించవలసి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇటీవల దుందిగల్లో కావచ్చు, ప్రభుత్వ భూములు బోరంపేటలో కావచ్చు, లేదా మిగతా గ్రామాల్లో ఉన్నటువంటి పేద రైతులు సంవత్సరాల తరబడిగా 70, 80, 100 సంవత్సరాల నుంచి కబ్జాలో ఉండి కావచ్చు, లేదా సర్టిఫికెట్లు కూడా ఉండి కావచ్చు, వాళ్ళు ఆ భూములను సాగు చేసుకుంటే ప్రభుత్వము అవసరం వచ్చినప్పుడల్లా డబుల్ బెడ్రూమ్లకు, మైనింగ్కు, రవాణా శాఖకు, ఆ శాఖకు, ఈ శాఖకు వారికి ఇస్తున్నారే తప్ప ఈ పేద ప్రజలకు సరే నువ్వు భూమి తీసుకుంటే ఎకరా భూమి తీసుకుంటే కనీసం ఒక 400-500 గజాలు రైతుకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత లేదా అని నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి ప్రభుత్వం పేద ప్రజల యొక్క భూములను ఎప్పుడైతే తీసుకుంటుందో పట్టాలు ఉండొచ్చు, పట్టాలు లేకపోవచ్చు, కానీ వారికి మరి తీసుకున్నప్పుడు ప్రభుత్వం తీసుకున్నప్పుడు ఎంతో కొంత భూమి అభివృద్ధి చేసినటువంటి ప్లాట్ ఇచ్చినట్టయితే వాళ్ళు ఇన్ని సంవత్సరాలు చేసినందుకు మరి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపేటటువంటి అవకాశం ఉంటుంది. వారికి బతుకు బజారు పాలు కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో ఆలోచించి పేద ప్రజల నుంచి మరి స్థలాలు అవసరం ఉన్నప్పుడు తీసుకోండి, మేము కాదనటం లేదు. కానీ దానికి ఇన్ని రోజులు కాపాడినందుకు రైతులకు ఎంతో కొంత ఇవ్వవలసినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉందని సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ముఖ్యంగా సాయి కృష్ణారెడ్డి వారి బృందానికి, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి 3 అధ్యక్షులు భిక్షపతి గారు, ప్రసాద్ గారు, అదేవిధంగా చౌదరి గారు, ముగ్గురికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన సాయి కృష్ణారెడ్డి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. भारत माता की, भारत माता की, मातरम मातरम, मातरम मातरम, मातरम मातरम. శుభ సాయంత్రం అందరికీ. జై జై శ్రీరామ్. తీసుకెళ్ళడానికి ఒక మార్గదర్శకంగా ఈ సభను చూపిద్దామని ఈ సభ పెట్టాము. ఈ సభకి వచ్చిన ప్రతి ఒక్కరికి నా పాదాభివందనము. ఈ సభ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే యువ గర్జన. ఈ యువ గర్జన, ఈ గొంతు మన గల్లీలో వినిపించాలి. ప్రతి సంవత్సరం, ప్రతి 5 సంవత్సరాలకి ఓట్ల పండుగ జరుగుతుంది ఈ భారతదేశంలో. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య అయిన ఈ భారతదేశంలో ప్రతి 5 సంవత్సరాలకి ప్రపంచంలోనే ఎక్కడ లేని పండుగ ఓట్ల పండుగ జరుగుతుంది. ఆ ఓట్ల పండుగకి ఎవరు వస్తారంటే
బిచ్చగాళ్ళే వస్తారు లోకల్లా. ఓటేయండి 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 అంటారు కానీ ఇక్కడ ఉన్న సమస్యను ఎవరు పట్టించుకోరు. ఈ యువత ఈ రానున్న రోజుల్లో లోకల్ బాడీ యుఎల్బీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఎలక్షన్ జరుగుతున్నాయి. గల్లీల్లో లీడర్లు తిరుగుతారు రేపొద్దున నుంచి ఓట్లేయమని. ఇది నిజాంపేట్ కార్పొరేషన్లో గత 20 సంవత్సరాల నుంచి 5 ముఖాలు నుంచి 10 ముఖాలే కనిపిస్తున్నాయి. వాళ్ళు ఆటో డ్రైవర్ల నుంచి 10,000 కోట్ల ఆస్తిపరులేరు. కానీ నిజాంపేట్ కార్పొరేషన్లో 15 ఏళ్ల క్రితం 18 ఏళ్ల క్రితం కుంటలలో స్నానాలు కొట్టినాం, ఈతలు కొట్టినాం. ఈరోజు ఆ కుంటలలో డ్రైనేజ్లు ఓవర్ఫ్లో డ్రైనేజ్ పైప్లలో ఓవర్ఫ్లో కాకుండా కుంటలని ఒక పిట్ హోల్ లాగా తయారు చేసి పెట్టారు. ఏం చేసిర్రు? కేటీఆర్ చదువుకున్న దద్దమ్మ ఎస్ఎన్డిపి అని ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఇదే నిజాంపేట్ కార్పొరేషన్ లో 150 కోట్ల రూపాయలు వేచించి ఎస్ఎన్డిపికి కాలువలు తవ్వించిండు. ఏం చేసిండు? ఎస్ఎన్డిపిలు నాలాలు తీసుకొచ్చి చెరువుని, ఒకప్పుడు గొలుసుకట్టు చెరువు ఉన్న తెలంగాణలో గొలుసుకట్టు చెరువు నాలాలు తయారు చేసిండు. ఈరోజు చెరువులు కాదవి, నాలాకు సంబంధించిన ఒక మురికి కుంటలు. నిజాంపేట్ కార్పొరేషన్ లో ఎవరన్నా చెరువులు చూసారా? ఈ మధ్యలో ఎవరన్నా చెరువులలో పిట్టలు చూసిర్రా? తుమ్మ చెట్లు ఉన్నాయి చెరువులలో. తుమ్మ చెట్టుకి ఎవరైనా ఏదైనా ఒక పిట్ట చూసిర్రా? ఎందుకు లేవా పిట్టలు? ఎందుకు లేవా పిట్టలు? ఆ చెరువులలో ఎస్ఎన్డిపి కాలువ కుంటలు వేసిర్రు, మురికి కుంటలు వేసిర్రు. ఎవరు వేసిర్రు? అది కేటీఆర్ మరియు హ్యాట్రిక్ ఎమ్మెల్యే వివేకానంద్. 15 సంవత్సరాల కిందట నిజాంపేట్ మహాత్మా గాంధీ స్టాచ్యూ దగ్గర కేటీఆర్ వివేకానంద్ టీడీపీ సైకిల్ గుర్తు మీద వచ్చి ఓట్లు అడిగిండు. ఏమన్నా అడిగిండు? ఆ రోజు నేను ఇంటర్ చదువుతున్నాను, రానున్న రోజుల్లో నిజాంపేట్ మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, మనం రేడియల్ రోడ్ వేసుకుందాము, కనెక్టివిటీ డబల్ రోడ్ కనెక్టివిటీ వేసుకుందాం అని అన్నాడు. నేను ఇంటర్ నుంచి ఈరోజు నాకు 30 సంవత్సరాలు వచ్చినాయి. ఈరోజు 30 సంవత్సరాలు నాకు రేడియల్ రోడ్డు లేదు, వివేకు లేడు. కానీ ఆయన 3 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు, 10 కోట్ల నుంచి 10,000 కోట్లకి అయ్యిండు. కానీ రేడియల్ రోడ్ లేదు. ఒకప్పుడు మా ఇంటి నుంచి మెయిన్ రోడ్ వెళ్ళడానికి 1 మినిట్ 2 మినిట్ పడుతుండే బైక్ మీద, ఈరోజు 40 నిమిషాలు పడుతుంది. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? ఎవరు సమాధానం చెప్పాలి? దీనికి మనం చెప్పాలి. 10 సంవత్సరాల నుంచి అదే ముఖాలకు ఓట్లు వేస్తున్నందుకు మనం చెప్పాలి. ఒకసారి ఓటు అడిగినప్పుడు ఆ పని నెరవేర్చినప్పుడు మనం గల్లబట్టి అడగాలి. గల్లీలో ఓట్ల కోసం వచ్చినప్పుడు మనం ఎదిరించాలి. అప్పుడే ఈ ప్రజాస్వామ్యానికి, ఓటుకి, మనకి విలువ తగ్గుతుంది. ఒక మిస్టేక్ జరిగిపోయింది. ఇప్పుడు రానున్న రోజుల్లో ఈ వచ్చే యుఎల్బి ఎలక్షన్లో, మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎలక్షన్లో ప్రతి ఒక్క యువత ప్రతి ఒక్క గల్లీలో ఇదే గల్లీలోకి వచ్చి ఓట్లు అడుగుతారు. ఆ రోజు మనం మన గొంతెత్తి మనం ఎదిరించి గట్టిగా మాట్లాడితేనే ఆ రోజు మన పనులు జరుగుతాయి. ఇంకోటి చెప్తున్నా, భారతదేశంలో 2047 వికసిత్ భారత్లో నరేంద్ర మోడీ గారు ఒక వికసిత్ తెలంగాణ కూడా చేయాలనుకుంటున్నాడు. బంగారు తెలంగాణ బంగారు చేసుకున్నాడు ఆయన ప్యాలెస్ని, ఆయన కొంపని. ఈరోజు ఎంతో హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. ఇంకో 10 తరాలు కూడా వాళ్ళు ఎలక్షన్ కొట్లాడతారు, భారీ బహిరంగ సభలు పెడతారు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ గారు టీఆర్ఎస్ వాళ్ళు, కేటీఆర్. ఎందుకంటే 1000 కోట్లు ఉన్నాయి, ఇంకా 10 టర్ములు కొట్లాడతారు ఎలక్షన్లు. వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్ళ దగ్గర 70 ఏళ్ళ నుంచి దోచుకున్న పైసలు అన్నట్లనే ఉన్నాయి, వాళ్ళు ఇంకా 100 సంవత్సరాలు కొట్లాడతారు. కానీ మనం ఈ భారతదేశంలో వికసిత్ తెలంగాణ, వికసిత్ భారతదేశంతో పాటు మన తెలంగాణ కూడా ఎదగాలంటే రేపొద్దున భారతదేశంలో బీజేపీ జెండా ఎగరాలి. ఈ కాషాయ జెండాని రేపొద్దున ఎవరెవరైతే ఈ నిజాంపేట్ గల్లీలలో, బాచ్పల్లి గల్లీలలో, ప్రగతినగర్ గల్లీలలో పట్టుకొని ధైర్యంగా తిరుగుతారో ఆ రోజు ఈ నిజాంపేట్ చేస్తే ఆటోమేటిక్ గా నిజాంపేట్ తెలంగాణ వికసిత్ తెలంగాణ అయితే 2047లో తెలంగాణ 47లో వికసిత్ తెలంగాణ అయితే భారతదేశంలో 2047 కాడికి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో 100% వికసిత్ భారతదేశం అవుతుంది. ఈ రోజు ఆల్రెడీ భారతదేశం విశ్వగురువుగా ముందుకు సాగుతూ ఉన్నది. ఈ ప్రయాణంలో మన తెలంగాణ కూడా, మన నిజాంపేట్ ఉమ్మడి కార్పొరేషన్ కూడా ముందుకెళ్లాలని కోరుతున్నాను. ప్రతి ఒక్క యువకుడికి రానున్న రోజుల్లో మంచి అవకాశాలు ఉన్నాయి. మనం
గలవెత్తి గల్లీలో తిరుగుతూనే రేపొద్దున తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వస్తుంది. భారత్ మాతాకి జై. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. నాకు ఈ సభ నిర్వహించడానికి నాకు ఈ శక్తినిచ్చినందుకు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి గారికి, ముగ్గురు అధ్యక్షులు నరేందర్ చౌదరి అన్న గారికి, ప్రసాద్ అన్న గారికి, భిక్షపద్ అన్న గారికి నా ధన్యవాదములు. మరియు ఈ సభ ఇంత సక్సెస్ కావడానికి కారణం ముడావత్ అశోక్ కుమార్ నాయక్ గారు, బజరంగల్ వినీత్ గారు, మరియు ఇప్పుడు ఇంకో పేరు చెప్పచ్చు కానీ 100 మంది ఉన్నారు. 100 మంది రాత్రి పగలు తేడా లేకుండా 100 మంది పనిచేసారు. అందరికీ నా పాదాభివందనము. ఇప్పుడు పెద్దలు మన పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ ముందడి వరుసలలో ఉన్న వేదిక వేరే పెద్దలు కనబడతాను, వెనకంతా పిల్లలే ఉన్నారు. అందుకని ఆ జోష్, ఆ జోషు, ఆ ఈలలు, ఆ చైతన్యం అది మీ సొంతమే. అది మీ నాయకుడు సాయి కృష్ణారెడ్డి దీనికోసం, యువగర్జన కోసం అనేక రోజులు పనిచేసిన వినీత్ అండ్ అశోక్, వారి మిత్ర బృందం, యూత్ అధ్యక్షుడు గణేష్ గారు, అదేవిధంగా మహేందర్ గారు, మల్లారెడ్డి గారు, కాంతారావు గారు, గిరివర్ధన్ రెడ్డి గారు, గౌరవ కార్పొరేటర్ శేషగిరి గారు, మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు గారు, శిల్పా గారు, వేదికమైనటువంటి 3 ఈ అధ్యక్షులు రాజు గారు, భిక్షపతి గారు, నరేందర్ గారు, అనేక మంది ఉన్నారు. పేర్లు చెప్పడానికి కష్టమవుతుంది, భరత్ బాబు ఇట్లా చూస్తాడు. అందరికీ పేరు పేరున నమస్కారం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం. ఈ సాయి కృష్ణ మాట్లాడుతున్నప్పుడు ఓట్ల ఖర్చులు దొంగలు అంటాడు. అంటే ఉడుకు రక్తం గట్లే ఉంటుంది. వాళ్ళకు కూడా బీఫామ్ వచ్చినాక, వాడకట్టుకు పోయినాక, ఒకసారి గెలిచినాక సమస్యలు పరిష్కరిస్తున్న క్రమంలో ప్రజలు వేసిన ప్రశ్నల కొడవలకు కూరలు పోయి మెత్తగా అయిపోతారు. ఇప్పుడు జోష్ ఉండాలి గిట్లే. కానీ ఏది ఏమైనప్పటికీ మరి ఆగుతారా లేదా? ఇదే జోషా? ఆగుతారా మీరు? అయితే నాయకులందరూ ఒకటి కాదు, నాయకులందరూ ఒకటి కాదు. మెరిసేదంతా బంగారం ఎట్లా కాదో, ఆల్ గ్లిటర్స్ అండ్ నాట్ గోల్డ్ ఎట్లా అంటామో, అందరూ దొంగలు కాదు. ఇవాళ మనం గర్వపడే బిడ్డ, భారత మాత ముద్దు బిడ్డ నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి. గతంలో ప్రధానమంత్రి ఉన్నప్పుడు 2G స్కామ్, కోల్ స్కామ్, బొగ్గు స్కామ్,
బోఫర్ స్కామ్, అన్ని స్కాములే. భారత్ ఆనాడు ఒక పేద థర్డ్ వరల్డ్ కంట్రీ. భారత్ ఒక పేద థర్డ్ వరల్డ్ కంట్రీ. ఇవాళ మోడీ గారి నాయకత్వంలో భారత్ ప్రపంచంలో ఎదుగుతున్న దేశం. ఇవాళ భారత్, మీ పిల్లలు, మీ అన్నలు ఇంతకుముందు, మీ సిస్టర్స్ ఇంతకుముందు అమెరికాకు పోతాను, లండన్ పోతాను, గల్ఫ్ దేశాలకు పోతాను. భారతదేశం అనగానే ఓహో భారతదేశమా, పేద దేశం అనేటువంటి భావన ఉంది. భారతదేశం పేరు చెప్పుకోవడానికి కూడా చాలామంది ఇష్టపడే వాళ్ళు కాదు. కానీ ఈ 11 కాలంలో మోడీ గారు తెచ్చిచ్చిన గౌరవం ఏంటో తెలుసా? అమెరికాలో ఉన్న బిడ్డ, లండన్లో ఉన్న బిడ్డ, దుబాయ్లో ఉన్న బిడ్డ ఆమె ఇండియన్ అని గల్లెగరే చెప్పుకునే స్థాయికి ఎదిగింది. భారత కీర్తి పతాక, భారత కీర్తి పతాక ప్రపంచ చిత్రపటం మీద ఎట్లా రెపరెపలాడుతుందో ఎప్పుడు వచ్చింది? రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు మన విద్యార్థులని మన అక్కడ పనిచేసే ప్రజల్ని 300 జెండా ఆ ఏరోప్లేన్ కట్టుకొని మన ప్రజలు సురక్షితంగా తీసుకొస్తున్నప్పుడు ప్రపంచ దేశాల మోడీ గారు మీ పిల్లలు మాత్రమే కాస్తున్నా, మా పిల్లలు కూడా సురక్షితంగా తీసుకురండి, మీకు మాత్రమే సత్తా ఉందని ప్రపంచం కీర్తించింది. అది ఇవాళ భారత్. మీకు తెలుసు, మన రాజకీయ నాయకులని తిట్టినా, దండలు వేసినా, కీర్తించినా రాజకీయ నాయకులుగా అన్నీ ఉంటాయి. కానీ భూమి చెరబెట్టే దొంగలు ఉంటారు, అబద్ధాలు చెప్తే అధికారం చెలాయించేవాళ్ళు ఉంటారు, పేదల బతుకులతో చెలగడవాడు ఉంటాడు. కానీ ఆపదత్తే ఆదుకునే నాయకుడుగా ఉంటాడు నరేంద్ర మోడీ లాంటి. నేను 2019లో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నా. నేను కరోనా వచ్చింది, ప్రపంచం అంతా మరిగిపోతుంది. కరోనా వస్తే కాటికి తప్ప బతకరట, కరోనాతో చచ్చిపోతే కుక్క సావట, చచ్చిపోతా భర్త చనిపోతే భార్య రాదు, భార్య చనిపోతే భర్త రాడు, కొడుకు చనిపోతే పిల్లలు రారు. అమెరికా, లండన్, ఇరాన్ అలాంటి దేశాల అధినేతలు కన్నీళ్లు పెట్టిండ్రు. చైనా ఆగరాగల దవాఖాన కట్టి ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు ప్రపంచం నివ్వరమైంది. చైనా కాబట్టి తట్టుకున్నది, అమెరికా కాబట్టి తట్టుకున్నది, బ్రిటన్ కాబట్టి తట్టుకున్నది. ఈ రోగం భారతదేశంలో వస్తే శవాల గుట్టలైతే అని చెప్పి మాట్లాడిండ్రు, శవాల గుట్టలైతే అని చెప్పి టీవీలో మాట్లాడిండ్రు. కానీ భారతదేశం శవాల గుట్టలు కాలే, చనిపోయింది, వేలాది మంది చనిపోయింది. కానీ మోడీ గారి నాయకత్వంలో దిగి ధైర్యం చెప్పిన నాయకుడు మోడీ గారు. ఈ రోగం
ఈ రోజు మన పిల్లలు మన ధైర్యంగా బయటికి రావాలంటే, పని చేసుకోవాలంటే, ప్రపంచంలో ముందుకు పోవాలంటే దీనికి ఒక వ్యాక్సిన్ కావాలని చెప్పి ఈ థర్డ్ వరల్డ్ కంట్రీ భారత్ అని అన్నాము. అమెరికా కంటే ముందు, రష్యా కంటే ముందు, అభివృద్ధి చెందిన దేశాల కంటే ముందు ఈ దేశంలో ఈ హైదరాబాద్ గడ్డ మీద వ్యాక్సిన్ తయారు చేసి ప్రపంచ మానవాళికి ఆదుకున్న దేశం భారత్. ఇవాళ మోడీ గారు అనేక సంవత్సరాలుగా పేరుకపోయిన సమస్యలు 5 ఏళ్ల పరిష్కారం అయితే అని చెప్పి నేను కూడా అన్నాను. కానీ ప్రయత్నానికి మాత్రం బాటలు వేసిండు నరేంద్ర మోడీ గారు. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా. వాళ్ళు చాలా మంది తెలియదు ఈ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఈ ప్రోగ్రాంలో లక్షల మంది విద్యార్థులు ఇప్పటికీ నిరుద్యోగ యువతగా ఉండవచ్చు. కానీ 140 కోట్ల జనాభా కలిగి, 140 కోట్ల జనాభా కలిగి ప్రపంచంలోనే యువశక్తి కలిగిన మొట్టమొదటి దేశం భారతదేశం. ఇవాళ చైనా కాదు, చైనా పాపులేషన్లో మనకంటే 1-2 కోట్ల ఎక్కువ ఉన్నప్పటికీ యువశక్తి కలిగిన దేశం కాదు, యువశక్తి కలిగిన దేశం భారత్ అని చెప్పి నమ్మి ఇవాళ మీ యువశక్తి మీద నమ్మి ప్రపంచంలో 11వ ఆర్థిక వ్యవస్థ గల భారత్ని 4వ స్థానం నిలబెట్టిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఇవాళ ఆయన కళ్ళగంటున్నాడు, నా దేశ యువత వివేకానందని ఆలోచనని, వివేకానందని స్ఫూర్తిని గుర్తుకొని నా యువత పిల్లలు పెట్టకుండా, నా యువత ఈ టెక్నాలజీ రోజులో కూరుకుపోకుండా నా యువత ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పి, నా యువత దేశ అభివృద్ధిలో భాగం పంచుకోవాలని చెప్పి ఆ యువకుల మేధస్సు మీద ప్రపంచంలో మొట్టమొదటి ఆర్థిక వ్యవస్థ ఎదగాలని చెప్పి కళ్ళగంటున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు. దానికి స్ఫూర్తి మీరే విషయం మర్చిపోతుందని చెప్పి మనం చేస్తున్నాం. ఇవాళ ఆయనకు స్లోగన్ ఇచ్చింది, తెలంగాణ ఒక ప్రభుత్వం ఉండొచ్చు, తెలంగాణ ఒక ప్రభుత్వం ఉండొచ్చు, కర్ణాటక ఒక ప్రభుత్వం ఉండొచ్చు, కానీ రాష్ట్రాల అభివృద్ధి జరగకుండా నా భారత్ డెవలప్ కాదని చెప్పి నమ్మిన మహానాయకుడు మోడీ గారు మాత్రమే. దానికోసం ఇవాళ పట్టణంలో కూర్చున్నప్పుడు ఒక ఆయన చెప్తున్నాడు, జిహెచ్ఎంసీలో కలిపిన తర్వాత నా బాచ్మన్లో దోమలకు మందు కొట్టే దిక్కుగా చెప్తున్నాడు. ఇవాళ ఆయన వచ్చి జిహెచ్ఎంసీలో కలిస్తే సంబరపడాలి, కానీ జిహెచ్ఎంసీలో కలిస్తే పట్టించుకొని నాదులు లేడని చెప్పి బాధపడుతున్నారు. ఎక్కడ రేడియో రోడ్లు, ఎక్కడ విశ్వవిద్యాలయంలో, ఎంత పెద్ద విశ్వవిద్యాలయంలో నేను సంవత్సరం ఇక్కడ తిరగబట్టి నేను 30 ప్రోగ్రాంలు రాసుకుంటా, 30 ప్రోగ్రాంలు రోజుకు. కానీ రాత్రి వరకు 11 గంటలు తిరిగితే 10 కూడా తినలేకపోతున్నా. ఈ ట్రాఫిక్ జోన్లలో 10 కూడా తినలేకపోతున్నా. వర్షాకాలం వస్తే డ్రైవర్తో కలిసి ఇళ్ళకి వస్తున్నప్పుడు బిడ్డ అంటున్నారు వాళ్ళు. అంతేకాదు, ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ నియోజకవర్గంలో ఉన్నన్ని ప్రభుత్వ భూములు నాకు తెలిసి ఎక్కడ లేవు.
ఎక్కడ లేవు. ఇదే గాజుల రామారం నేను పోయినా హైదరాబాద్ నమ్ముకొని తెలంగాణ పల్లెల్లో నిరుద్యోగ యువత కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, పుట్ట చేత పడుకొని హైదరాబాద్కి వచ్చి 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం గవర్నమెంట్ స్థలాల్లో ఒక గుడిసేసుకొని ఒక తరం కష్టపడితే ఒక రేకుల షెడ్ వేసుకొని జీవిస్తూ ఉంటే 60 గజాల జాగలకు పట్టాలు ఇవ్వలేని దుర్మార్గులు, ఇలా చెప్పిన దొంగ రాజకీయ నాయకులు పార్టీలు ఆ గుడిసెల్ని కొనుగొట్టేటువంటి దుర్మార్గం పని చేసింది మొన్న మీకు తెలుసు. ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాల పాత్ర లేనుల వైపు ఉండాలి, వాళ్ళ పాత్ర లేనుల వైపు ఉండాలి. కానీ దొంగలకు సర్ది కట్టే ప్రయత్నం చేయొద్దు. ఎంతో మంది కబ్జాలు పెట్టిన భూముల్లో మాత్రం ఎంతో మంది పార్కులు కబ్జా పెడితే దాన్ని వినిపించే సత్తా లేదు. కానీ నోరు లేని పేద కుటుంబాలు కట్టుకున్న 60 గజాల ఇళ్ళని మాత్రం డోజర్లతో కూల్చేసి మళ్ళీ ఎక్కడొస్తారో అని చెప్పి కరెంటు స్తంభాలు మీకేసి వేసుకున్న బోర్డులు కుక్కలతో పీల్చేసి తాగే నీళ్లు లేక వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు చూసిన దుర్మార్గపు ప్రభుత్వాన్ని చూసిన ఇవాళ యువత తెలంగాణ ప్రజానికం ఏం ఆలోచిస్తున్నామో, ఎవరి కోసం ఆలోచిస్తున్నామో అది మన చేతుల్లో ఉంది, అది మన చేతుల్లో ఉంది. మీరు ఇవాళ నిందిస్తున్న నాయకులు ఎస్ వాళ్ళు అబద్ధ మాటలు మాట్లాడుతుండొచ్చు, డబ్బులు ఇస్తుండొచ్చు, తాగబోస్తుండొచ్చు, అలవి కానీ హామీలు ఇస్తుండొచ్చు. కానీ అర్థం చేసుకోవాల్సింది ఎవరు? దాన్ని కట్టడి చేయాల్సింది ఎవరు? దాన్ని పొందబెట్టాల్సింది ఎవరు? మనం కాదా? మనం కాదా? అందుకే ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 3 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా మనకెక్కడ తలంచుకునే పని జరగకుండా, ఎక్కడ స్కామ్ లేకుండా ముందుకు పోతున్నామో రేపు తెలంగాణలో కూడా గతంలో పాలించిన వాళ్ళు అసహించుకొని బొందబెట్టినాం. 2 ఏళ్ళకే వాళ్ళక చూస్తున్నాం. ఇక కావాల్సింది కాషాయ జెండా మాత్రమే. ఇక్కడ ఎగరవలసింది కాషాయ జెండా మాత్రమే. ఇక్కడ గెలవలసింది దేశభక్తితో పేద ప్రజల బతుకుల వెలుగుపై ఎజెండాగా పెట్టుకొని మనం ముందుకు పోవాల్సి అక్కడ ఉన్నది. ఇవాళ నేను అనుకున్నా ఇంత పెద్ద గ్రామంలో యువకర్చన ఇంత చిన్న పిల్లలు మీరు పెట్టినంటే సాహసంతో కూడిన పని. నాకు తెలుసు హైదరాబాద్లో మీటింగ్లు పెట్టాలంటే వాటి సక్సెస్ కావాలంటే అంత ఈజీ కాదు. మీరు పెట్టారు, గొప్పగా సక్సెస్ చేసిండు. మీరు వాళ్ళని తిట్టుకుంటా వీళ్ళని తిట్టుకుంటా కాదు, కావాల్సింది ప్రజల్ని చైతన్యం చేయాలి, జాగృతం చేయాలి. రాబోయే కాలంలో హంసకి నీళ్ళలో పాలన వేరు చేయగలిగే సత్తా ఉంటుంది. ప్రజలకు మంచేందో చెడేందో తర్కించుకునే సత్తా రావాలి. మంచిని ఆదరించాలి, చెడులు బొందబెడితే తప్ప బతుకులు మారవు. ఇవాళ పారుతున్న డ్రైనేజీలు, ఇవాళ వరకు రోడ్లు, గంటల తరబడి ప్రయాణాలు, ఇవన్నీ మనం చేయవలసింది, ఆటోలు ఇవ్వవలసింది, డైరెక్షన్ చేయవలసింది ఇంజనీర్లు కాదు, ఐఏఎస్ ఆఫీసర్లు కాదు, వాళ్ళని నడిపే పాలకులు మాత్రమే, పొలిటికల్ లీడర్లు మాత్రమే. కాబట్టి ఆ పొలిటికల్ లీడర్లు గొప్పగా ఉండాలి, ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఉండాలి, కమిట్మెంట్తో ఉన్న వాళ్ళు ఉండాలి. కాబట్టి గాడిదలకు గడ్డి వేసి ఆవులకు పాలు పెడితే రావు. కాబట్టి మంచోనికి పవరిస్తేనే అది మన చేతుల్లో ఉంది. కాబట్టి మనం అడగవచ్చు, చేయించుకోవచ్చు. కాబట్టి ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తప్పకుండా యువకులారా, తెలంగాణ యువత అనేక రకాల బాధలున్నాయి, చెప్పుకోవడానికి సిగ్గనిపిస్తూ ఉంది. వాడి జోలు పోకుండా ఏ అమ్మ నాన్న కూరగాయలు పడతాయి, పొలాలు పడతాయి, ఆట నడుపుకునేటువంటి తండ్రి కూడా నా దుఃఖం, నా కష్టం మా పిల్లలు రావద్దని చెప్పి కష్టపడి చదివిస్తాను. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చదివిస్తాను. మీ అమ్మ నాన్నల కళ సాకారం కావాలంటే
దేశం గర్వించే బిడ్డలాగా ఎదగండి. చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఇవాళ తల్లి తండ్రి మెచ్చే బిడ్డలుగా, సమాజం మెచ్చే బిడ్డలుగా, సమాజం గర్వపడే బిడ్డలుగా మీరు ఎదగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్న భారత్ మాతాకి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఇంత కష్టపడి విజయవంతం చేసినందుకు ఒక్క నిమిషం. సాయి కృష్ణారెడ్డి గారికి, వారి బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, జిల్లా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు వాజ్పేయి అధ్యక్షులు ప్రసాద్ రాజు గారిని ధన్యవాదాలు తెలుపవలసిందిగా కోరుతున్నాము. వందన సమర్పణ చేయవలసింది. ఈరోజు నిజాంపేట్ సర్కిల్లో యువగర్జన కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి మన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటెల రాజేంద్ర గారికి, అదేవిధంగా మల్కాజ్గిరి అన్న ఒక్క నిమిషం అన్న, మార్వాడి సమాజ్ నుంచి చిరు సన్మాన కార్యక్రమం ఉందన్న, ఒక్క సెకండ్ వెయిట్ చేయండి. రవి భాయ్ ఫాస్ట్. అదేవిధంగా ఇన్ఛార్జ్ అధ్యక్షులు మల్లారెడ్డి గారికి, ఇన్ఛార్జ్ చేవేళ్ల మహేంద్ర గారికి, అదేవిధంగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు గణేష్ కుండే గారికి, కుకట్పల్లి ఇన్ఛార్జ్ మాధవరం కాంతారావు గారికి, అదేవిధంగా వచ్చిన ఇతర పెద్దలందరికీ కూడా, ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ కూడా అభినందనలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి యువత అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన బీజేపీ రాష్ట్ర, జిల్లా, మండల నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముందుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సాయి కృష్ణారెడ్డి గౌడ్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ కార్యక్రమం ఎంతో ముగిసింది. ధన్యవాదాలు.